పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఒరే పొద్దున్నే మహేశ్వర్ వచ్చి ఈ నిశ్చితార్థం ఆల్బమ్ ఇచ్చి వెళ్ళింది ఇదిగో చూడు సర్లే అమ్మా నేను తర్వాత చూస్తాలే ఒరే నువ్వు కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకో ఇప్పుడే కాస్త ఇల్లు గాడిలో పడింది నీ పెళ్లి విషయంలో నువ్వింత నిర్లక్ష్యంగా ఉండటం చూస్తుంటే నాకు భయమేస్తోందిరా నన్నేం చేయమంటావే నాకు నిశ్చితార్థం అయింది పెళ్లి జరగబోతుందని టాటూ వేసుకుని తిరగమంటావా నేనేం అలా అంటల్లేదు పాపం మహేశ్వరి పొద్దున నిన్ను చూద్దామని ఆశపడి వచ్చింది ఆ అమ్మాయి మనసు కష్టపడేలా నేనన్నట్టుగా సుధా అని పంపించేసింది పెళ్లికి ముందు ఇలా రావద్దు అని సుధ తనతో అని బాధపడేలా చేసింది ఆవిడ గారి సామర్థ్యం నీకు తెలిసిందేగా నెపం నా మీదకి నెట్టి నన్నే తికమకలో పడేసింది మహేశ్వరి వెళ్ళాక కాని సుధ ఉద్దేశం నాకు అస్సలు బుర్రకెక్కలేదు నా మనసు సరిగ్గా లేక మహేశ్వరికి కప్పు కాఫీ కూడా ఇవ్వలేదురా పోనీలే అమ్మా కాఫీయే కదా వెళ్తూ వెళ్తూ దారిలో ఎక్కడైనా తాగుతుందిలే అంతేరా అంతే నువ్వన్నీ తేలిగ్గానే తీసుకుంటావు ఏ భయమైనా నాకే అప్పుడు నిశ్చితార్థం ముందు అంతే ఈ నిశ్చితార్థం జరగదు జరగదు అంది
ఎలాగోలాగా అది గట్టెక్కింది. ఇప్పుడు పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానన్నట్టు కంకణం కట్టుకు తిరుగుతోంది. ఒరే, అది కోరుకునేట్టు నువ్వు చెయ్యకురా. నా మాట కాస్త వినరా అని చెప్తున్నాను. అయ్యో, కరెంటు పోయిందే. లావణ్య, కొవ్వొత్తి తీసుకురావే. లావణ్య, నా రూమ్ లో కూడా క్యాండిల్ తేవే. తెస్తున్నాను. ఇదిగో అమ్మా. ఒరే సుబ్బు, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, నేను టిఫిన్ చేస్తాను. ఈలోగా కరెంట్ వస్తుంది, నువ్వు తిందు గాని. అలాగే అమ్మా. సుధా, కరెంటు పోయినట్టుంది. ఛార్జింగ్ లైట్ లేదా? ఉందండి. త్వరగా తీసుకోనరా. అయ్యో అయ్యో, అయ్యయ్యో, నిక్షేపంలాంటి ఆల్బం కాల్ చేసావేంటే? నీదే మనస్తత్వమే. ఏంటత్తయ్య మీరనేది? నేను కాల్చడం ఏంటి? ఇక్కడున్న క్యాండిల్ దాని మీద పడి అదే కాలిపోయింది. దానికి నన్నేం చేయమంటారు? ఊరికే బుకాయించుకే. నీకు మొదటి నుంచి ఈ సంబంధం కుదరటం ఇష్టం లేదు. జరగదు జరగదు అని నిశ్చితార్థం జరిగేసరికి నీ కడుపు మంట ఇలా తీర్చుకుంటావా? ఇదిగో చూడండి, మీ అమ్మని కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. నేను తప్పు చేస్తుంటే సారీ అని ముందే చెప్పేసేదాన్ని. అయినా ఈ ఆల్బం కాళ్ళడానికి నాకు ఏ సంబంధం లేదు. నేను మీరు ఇప్పుడే కదా లోపలికి వచ్చాం. ఈ ఆల్బం ఇక్కడుందని నాకెలా తెలుస్తుంది? మీ అమ్మగారు అనేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. అది తెలుసుకోమని చెప్పండి. ఒరేయ్, చూడ్రా ఎలా మాట్లాడుతుందో. పెళ్లి కాబోయే వాళ్ళ నిశ్చితార్థం ఆల్బం అలా కాలడం చూస్తే నాకెంత బాధగా ఉంటుంది. ఇది వాళ్ళు చూస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. పొద్దున్నే మహి రావడం కూడా దీనికి ఇష్టం లేదు. అందుకే ఆ అమ్మాయి బాధపడేలా మాట్లాడి పంపించేసింది. దాని మనసు బాధపడటం మూలంగానే ఇలా జరిగిందిరా. అమ్మా, ఇదేం కావాలని చేసింది కాదు, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటావు? ప్రతిదానికి ఇదే కారణం అంటూ ఎందుకు తక్కువ చేసి మాట్లాడతావు? నువ్వు అనుకున్నట్టు ఏ చెడ్డ ఉద్దేశం దీనికి లేదు. పాజిటివ్ గా ఆలోచించేదాన్ని పగబట్టిందల్లా చూస్తున్నావు ఎందుకు? మంచిగా ఆలోచించడం నేర్చుకో అమ్మా. ఒరేయ్, నీ భార్య చేసే తప్పులన్నీ నీ కళ్ళకి తప్పుల్లా కనిపించట్లేదా? నాకు పాఠాలు నేర్పుతున్నావు. నేనేదో తప్పు చేసే సమర్థించడం లేదు. చీకట్లో నువ్వు వెళ్ళినా లావెళ్ళినా వెళ్ళినా ఇలా జరిగేదేమో. దానికి ఎవరేం చేయగలరు? సుధా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను పూజను తీసుకొస్తా. ఒరే సుబ్రహ్మణ్యం, ఒరే చూడరా వాణ్ణి. ఏంట్రా ఇదని అడిగితే వాడు ఏదేదో మాట్లాడి వెళ్తున్నాడు. నేను లావణ్య వచ్చినా ఇలాగే జరుగుతుంది అంటున్నాడు. దాని దుర్బుద్ధికి ఇలా జరిగింది. వాడి భార్య మీద మాట పడకుండా ఎలా మాట్లాడి వెళ్తున్నాడో చూడరా. వదిలే అమ్మా, దాన్నే తలుచుకుంటూ బాధపడితే ఎలా? చీకట్లో తగిలి కింద పడుంటుంది. వదిలే. చీకటి బయట లేదురా, దాని బుద్ధిలో ఉంది. అదే కావాలని చేసింది. అమ్మా, ఏదో జరిగిపోయింది. కావాలని ఎవరైనా చేస్తారా? వదిలే. నువ్వు వాళ్ళగానే మాట్లాడతావేంట్రా? తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఆల్బంలో ఇద్దరు మొహాలు కాలిపోయాయి. నాకిదేదో అపశకునంలా అనిపిస్తోందిరా. ఒరే, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఆల్బం ఏది ఒకసారి ఇవ్వండి అంటే నేనేం సమాధానం చెప్పనురా? ఈ కాలిపోయిన ఆల్బం చూపిస్తే వాళ్ళు ఎంత బాధపడతారా? అపశకునంలా భావించరా? ఒరే సుబ్రహ్మణ్యం, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు ఇలాంటి ఆల్బమే ఇంకొకటి కావాలి. ఈ విషయం వాళ్ళకి తెలియకూడదురా, అర్థమైందా? సరే అమ్మా, నాకు వదిలేసి నేను చూసుకుంటాను. ఆ స్టూడియో తన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. వాడు నాకు తెలిసిన వాడే. వాడితో చెప్పి ఇంకో కొత్త ఆల్బం చేయిస్తాను. ఓకేనా? ఒరే, ఆ స్టూడియో అతను ఈ విషయం వాళ్ళతో చెప్తే? ఇలా జరిగింది అని వాడికి మనం చెప్తేనే కదా తెలిసేది. కొత్త ఆల్బం కావాలి అంటాం, అంతే. ఇంకా విషయం వదిలేసి నేను చూసుకుంటానుగా. ఏమోరా, ఈ పెళ్లి సక్రమంగా జరుగుతుందా లేదా అని నాకు భయంగా ఉందిరా. ఎందుకమ్మా లేనిపోని టెన్షన్లు పెట్టుకుంటావు? నీ సంతోషం కోసమే కదా నేను ఈ పెళ్లి కొప్పుకుంది. అంతా మంచిగానే జరుగుతుంది, నువ్వేమీ దిగులు పడకు. అది కాదురా. అమ్మా, అనుమానాలు వదిలేసేయ్. నాకు ఆకలేస్తుంది, ముందు టిఫిన్ చేయి. ఏ లావణ్య, అమ్మకి హెల్ప్ చేయి. సరే అన్నయ్య. ఒరే, ముందు ఆల్బం లోపల పెట్టు. ఎవరికంటైనా పడితే ఇబ్బంది. సర్లే అమ్మా, నువ్వెళ్ళు. రామ్మా. శ్రావణి, శ్రావణి. దీపా, శ్రావణి, ఏంటి ఇంజనీర్ గారు ఎలా ఉన్నారు? చిప్పో. ఏంటి అలా కొట్టావు? అనకూడదా? ఏమో అనుకున్నాను. నువ్వు సామాన్యురాలు కాదే. ఏమి, నిన్న నీ మనిషి నన్ను కలవటానికొచ్చారే? ఏంటే?
అవునే. ఏంటమ్మా నీ మనిషి అనగానే అలా మెలికలు తిరిగిపోతున్నావు? ఆ మొహంలో అంత వెలుగొచ్చేసిందేంటి? ఏ వెలుగు లేదు లైటు లేదు. వెటకారాలు ఆడుకు. ఏదేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుకు. సరే గాని ఆయన నిన్ను కలవడానికి వచ్చారా? అదే కదే నేను చెప్పేది. ఏ నన్ను ఉడికించాలని అబద్ధాలు ఆడుతున్నావు కదూ? ఏంటి నేను అబద్ధం ఆడుతున్నానా? సరే మరి నేను బయలుదేరుతాను. ఏ ఆకు. బయలుదేరుతుంది. అలా రా దారికి. సరే గాని ఏమన్నారు? ఎవరు? వారేనే. ఓ వారా? వారు తమని కలవాలట. నన్ను కొరియర్గా మీ దగ్గరికి పంపించి మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు. అందుకే రథం వేసుకొని వచ్చాను రాణిగారు. నన్ను పిలుచుకుని రమ్మని వారు నీతో అన్నారా? అవును తల్లి, అవును. వారు నోరు తెరిస్తే మూయరు, కానీ ఈ విషయంలో మాత్రం బంగారం లాంటి మాటలు తూచి తూచి వదులుతున్నారు. దీపా, నేను శ్రావణితో మాట్లాడాలి, నువ్వు శ్రావణిని పిలుచుకురావా అని ఈ 4 ముక్కలు చెప్పడానికి ఎంత మొహమాట పడ్డారో తెలుసా? ఆయన మొహమాటం చూసి జాలేసి సరేననాల్సి వచ్చింది. శ్రావణి, లవర్స్ మధ్య ఫ్రెండ్కి ఎన్ని ఇబ్బందులున్నా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. నాకెంత గౌరవ మర్యాదలు ఇచ్చారో తెలుసా? నేనింతవరకు అంత మర్యాద ఎక్కడ పొందలేదంటే నమ్ము. అలాగా? ఏమన్నారండి దీపగారు? అదంతా ఎందుకులే కాని నిన్ను పిలుచుకురమ్మన్నారు. రా వెళ్దాం. ఇప్పుడైనా? మరో 20 సంవత్సరాల తర్వాత వచ్చి కలుస్తుందంట అని చెప్పమంటావా? అది కాదే, నానమ్మ గుడికెళ్ళింది కదా, వచ్చాక వెళ్దాం. ఆహా, అయితే ఇలాగే వచ్చేస్తావా? ఇలా వచ్చేస్తే మూర్చిపోతారమ్మా. కాస్త డెకరేట్ చేసి నిన్ను శిల్పంలో తయారు చేసి తీసుకెళ్తాను, సరేనా? రా. అర్జెంట్ గా లాకర్ ఓపెన్ చేయాలి. అమ్మా ముందు లజ్జలో సంతకం చేయండి అమ్మా. అవతల అర్జెంట్ అంటుంటే సంతకం సార్థం అంటారండి. అలా అంటారండి మేడం. సంతకం చేయకపోతే లాకర్ ఓపెన్ చేయడం కుదరదని మీకు తెలుసు కదా. ఎంత అర్జెంట్ అయినా సంతకం కంపల్సరీ. సరే, ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ చేయండి మేడం. సరేరా, పదండి మేడం. అమ్మగారు చాలా టెన్షన్ గా ఉన్నారు. ఆ రామూర్తి ఇంటికి వెళ్ళగానే 10 నిమిషాల్లో ఇల్లు ఖాళీ అయిపోవాలి. అర్థమైందా? అలాగే అన్న. ఉంటాను. రేపై రాజు, డాక్యుమెంట్స్ దొరికాయరా? పదరా రామూర్తి ఇంటికి. అలాగే అమ్మా. పదరా. ఏంటి సార్ అలా సైలెంట్ గా ఏం మాట్లాడకుండా నిలబడిపోయారు? అది ఏమీ లేదు. ఏంటి ఏమీ లేదా? ఇలా ఏమీ లేదని చెప్పడానికేనా శ్రావణిని తీసుకొని రమ్మన్నారు? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారని నేను నా పనులన్నీ వదిలేసుకొని దీనికి నచ్చ చెప్పి తీసుకొస్తే ఇలా సైలెంట్ గా ఉండటం, ఏమీ లేదంటాం. ఏంటి సార్ ఇది? ఎందుకు మీరు ఇలా సైలెంట్ గా ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరేదో దీంతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారు కదూ? శ్రావణిని తీసుకొని రమ్మంటే ఇదేంటి బాడీ గార్డ్ లా మా మధ్య గోడలా నిలబడిందని అనుకుంటున్నారు కదూ? ఓకే సార్, తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. ఇక నా డ్యూటీ అయిపోయింది.
ఇక దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, మాట్లాడుకోండి. అయ్యయ్యో వెళ్ళిపోవటం ఏంటండి? అసలు మనసులో నేనేమీ తిట్టుకోవట్లేదు కానీ ఉండండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమ్మని చెప్పాను, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. ఏంటండి ప్రతిదాన్ని క్యాజువల్ గా తీసుకుని జాలీగా మాట్లాడే మీరు, ఎంత పెద్ద విషయాన్నైనా లైట్ గా తీసుకుని నాన్ స్టాప్ గా మాట్లాడే మీరు ఏదో చెప్పాలని చెప్పలేని కన్ఫ్యూజన్ లో ఉన్నారేంటి? చెప్పండి సార్, మీ మనసులో ఏముందో సూటిగా షార్ట్ గా సుత్తి లేకుండా చెప్పేయండి. శ్రావణి, నేను ఒక విషయం చెప్తాను, ఏమనుకోగా? సార్, దాని మనసులో మీకెంత పెద్ద స్థానం ఇచ్చిందో తెలిస్తే అసలు మీరు ఇలా మాట్లాడరు. నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోగలను దీపా, కానీ అది ఇది ఏంటి సార్? నేను ఇక్కడ ఉండటం వల్ల మీరు ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు అనుకుంటాను. నా అంచనా ప్రకారం మీ ఇద్దరి మనసులో ఉంది ఒకే అభిప్రాయం అనుకుంటున్నాను. మీరు శ్రావణితో ఏదైనా మాట్లాడొచ్చు. అది మీ శ్రావణి సార్. శ్రావణి, నేను నిన్నొక మాట అడుగుతాను, నువ్వు కోపం తెచ్చుకోగా? ఏంటి సార్ మీరు కథ కంటే ముందు మాట ఎక్కువ రాసినట్టు ఏం చెప్పకుండానే ఏమనుకోకు, కోపం తెచ్చుకోకు అనటమే ఎక్కువైపోయింది. అది కామ్గా ఏం చెప్తారా అని ఎదురు చూస్తుంది, మీరేమో ఏం చెప్పకుండానే ఏమనుకోద్దు అంటున్నారు. ఏంటి సార్, ఏదన్నా దేవరహస్యం మాట్లాడబోతున్నారా? మీరు దేవుని చూసి ఆ రూటు దీనికి మాత్రమే చెప్పాలనుకుంటున్నారా? అరే, శ్రావణి అంటే ఏది మాట్లాడడానికైనా కాస్త వెనక ముందు ఆడుతుంది. మీరైనా టక్కున ఓపెన్ అయి మాట్లాడతారని శ్రావణి ఎదురు చూస్తుంటే ఇలా సాగదీస్తున్నారు. మీరేం మాట్లాడదలుచుకున్నారో అది అర్జెంటుగా మళ్ళీ మళ్ళీ బ్రేకు లేకుండా చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. టెన్షన్ పడకండి, నేను అన్ని విధాలా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. కాకపోతే ఆ నిర్ణయం చెప్పటానికే కాస్త వెనక ముందు ఆడుతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ఏంటి శ్రావణి, వారు చెప్తాను అని ఇలా సాగదీస్తున్నారు? ఆడవాళ్ళు చాలా విషయాల్లో ధైర్యం చూపించలేకపోయినా అవసరం అనుకుంటే ఎంత ధైర్యమైనా చేస్తారు. ఇప్పుడు నీకు అలా ధైర్యం చేసే టైం వచ్చింది. నువ్వెందుకు భయపడి మూగదానిలా ఉంటావు? నువ్వైనా ధైర్యం చెయ్యి, లేదా వారికి ధైర్యం ఇవ్వు. వారు అడగబోయేది ముందే ఊహించి నీ అంగీకారం చెప్పేసేయి. ఆ తర్వాత చూడు, ఎఫ్ఎం యాంకర్లో ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. చెప్పండి. శ్రావణి, ఆ నరేష్ మీ ఇంటికి వచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాడు జరిగిన విషయాలని నాతో చెప్పాడు. వినటానికి నాకే ఇబ్బంది అనిపించింది. అందుకే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించాం. మనసులో ఇలాంటి కన్ఫ్యూజన్లుంటే చదువుకు డిస్టర్బెన్స్ కలుగుతుంది. సమస్యకి సొల్యూషన్ దొరికితేనే ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. మిమ్మల్ని కాలేజీలో చేర్పించేసి నా పని అయిపోయిందని నేను సంతోషపడడం లేదు. మీరు బాగా చదివి గోల్డ్ మెడల్ సంపాదించిన రోజే నేను పూర్తిగా ఆనందపడతాను. ఆ నరేష్ని జోసెఫ్ని రమ్మని చెప్పాను. వాళ్ళ ముందు నరేష్ అంటే నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్తే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. వాడొచ్చాక మీరు ఆ మాట వాడు మొహం మీద చెప్తారా? ఇందుకోసమైనా మీరు శ్రావణిని తీసుకొని రమ్మన్నారు? అవును, ఆ నరేష్ గారు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. శ్రావణికి నీ మీద ఏ అభిప్రాయం లేదని నేను మా ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వాడు వినలేదు. శ్రావణి నాతో డైరెక్ట్గా మాట అంటే గానీ నేను నమ్మను అంటున్నాడు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. వాడు రాగానే మీరు భయపడకుండా మీ మనసులో మాట సూటిగా చెప్పేయండి. ఏ ఆ మాట మీరే చెప్పుండొచ్చుగా. శ్రావణి నా కోసం పుట్టిందిరా అని అతనితో అనొచ్చుగా. చూడండి, మనసులో ఒక అభిప్రాయం ఉండి అది మీతో చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. అది అత్యాసో స్వార్థమో అర్థం కావడం లేదు. నా కోసం ఇన్ని సహాయాలు చేసిన మీరు నాకే దక్కాలన్న కోరిక తప్ప నాకు మరో ఆలోచన లేదు. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, వట్టి ప్రేమికుడిగా మాత్రమే నేను మిమ్మల్ని చూడడం లేదు. మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో తండ్రి స్థానంలో, మరోసారి కన్న తల్లి స్థానంలో ఊహించుకొని ఆనందించాను. ఏదైనా నా మనసు సంపూర్ణంగా మిమ్మల్ని కోరుకుంటుంది. మీరు నాకు కావాలి. మీరు లేని జీవితం నేను తలుచుకోలేను, తలచి బతకలేను.
పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే